Gentlemen, boys and girls, welcome back to the channel. I hope you're absolutely fine. Good morning guys, and ఈ రైడ్ వచ్చేసి యాజ్ యూజువల్ సండే రైడ్, బట్ మళ్ళీ యమహా వాళ్ళతోనే. సో రైడ్ ఏందనేది మనం బైక్ పైన స్టార్ట్ అయినాక మాట్లాడుకుందాం. వస్తున్నాడు వాడుంటే పెద్ద తలకాయ ఖరాబ్ అనేసి అన్నట్టు పంపించిన. నేను బండి తీస్తే ఇంకా బండి మీకు ఎక్కి కూర్చుంటాడు వాడు. పోనీయాడు ఫస్ట్. ఎట్లా వస్తుండడు బడ్డీ. బాయ్ ఏయ్ బాయ్ బాయ్ నాన్న. ఉరికొస్తాడు ఇక మనం బండి తీయంగా. దారా ఉరికిరానా? సరే సరే బాయ్. ఏ లేదు బాయ్. సరే బాయ్. సో బాయ్స్, ఈ రైడ్ వచ్చేసి మళ్ళీ యమహా వాళ్ళతోనే. అండ్ ఈ రైడ్లో ఏంటంటే లాస్ట్ టైం ఒక ప్లేస్కి వెళ్ళినాం, ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్. సో ఇది కూడా బ్రేక్ఫాస్ట్ రైడే, బట్ ఇందులో ఈ రైడ్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 70 బైక్స్ వరకు ఉంటాయంట. అబ్బా, మనం 7 o'clockకి అక్కడ ఉండాలా. నాకు ఇప్పుడు 6:40 కదా ఇక్కడ టైము, 6:40 అవుతుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ 65 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. ఒక 50 minutes వెళ్ళిపోవచ్చు గట్టికి కొడితే. ఇంకో బాధ ఏంటంటే మన బైక్లో ఫ్యూయల్ లేదు. ఎందుకు మెయింటైన్ చేయట్లేని కూడా చెప్తా మీకు ఇప్పుడు. సో ఎక్కువ ఫ్యూయల్ మెయింటైన్ చేస్తే స్పీడోమీటర్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, అంటే వర్క్ అవుతలేదు. ఆ 107, 108 పోతుంది కదా స్పీడ్, అది చూపించట్లేదు సరిగ్గా ఫస్ట్లో. అది మొత్తం ఇట్లా మైనస్లో పడిపోతుంది, అసలు స్పీడ్ అనేది ఏం వస్తలేదు. సో అందుకే నేను ఎక్కువ ఫ్యూయల్ మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు నేను నార్మల్గా ఇట్లా జస్ట్ నార్మల్గా పోతుంది. ఇప్పుడు నా ఫీలింగ్ అది, నార్మల్గా పోతేనే 112 పోతున్నా నేను. అదే ఇంకా మీటర్ లేకపోతే నా స్పీడ్ నేను ఎంత పోతున్నాను నాకే అర్థం కాదు. సో అందుకే అనేది నేను ఫ్యూయల్ మెయింటైన్ చేయట్లేదు. అండ్ మీకు ఇట్లాంటి యమహాలో R15కి డిస్ప్లే ప్రాబ్లమ్స్ ఉంటాయి గైస్, వెళ్ళి చేంజ్ చేయించుకోండి. వ్యారంటీలు ఉన్నప్పుడు 2 years వ్యారంటీ ఉంటుంది డిస్ప్లేకి, రేడియేటర్ ఫ్యాన్కి. సో అండ్ ఇప్పుడు మనం సీదా ఆడికి పోయిన తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. See, this is what fucking things happen with R15. నేనేం బండిని తక్కువ చేసి మాట్లాడట్లే, బట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ మీటర్ వర్క్ కాదు, ఏం కాదు. నేను ఆ కిలోమీటర్లు ఎంత పోతున్నా కానీ ఏం చూపించదు. ఇక ఇప్పుడు ఒక 50 ఏం ఉంటుంది కావచ్చు. ఇప్పుడు 60 kilometers, సరే 50 వేసుకోండి. ఆ 50 kilometers ఇలా కౌంట్ కాదు ఇక మీటర్లో. అది ఎప్పుడైతే ఆ ఫ్యూయల్ తగ్గిపోతుందో అప్పుడు అనేది మీటర్ వర్కౌట్ అవుతుంది. ఫైనల్లీ వచ్చేసినాం మనం షోరూమ్ దగ్గరికి. అయితే 70 బైక్స్ అని చెప్పారు నాతో మా ఫ్రెండ్. ఇక్కడ ఒక్క బైక్ కూడా లేదంట. మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్తుండు, ఒక్క బైక్ లేదు బ్రో ఇక్కడ అంటుండు. అసలు వీళ్ళు కూడా ఇద్దరు వచ్చారు. అరే వస్తలే అని చెప్పింది వీళ్ళు నాతోని. మనోనికి యాక్సిడెంట్ అయింది నిన్న, కింద పడ్డాడు. 65 kilometers, 6:40కి స్టార్ట్ అయితే 7:35కి ఇట్లా ఇటు ఉన్నా. ఓకే, మనం లోపలికి పోయిన తర్వాత చూద్దాం ఏమవుతుంది సంగతి. పెద్ద లగేజ్ బ్యాగ్ ఉన్నది నా దగ్గర, ఇప్పుడు అది ఇడేయాలో. Thank you. क्या हो गया bro? You told me that you are not coming for a ride. My friend calling for me. Okay. వీని బండి చూద్దాం. వీలీ కొట్టి కింద పడ్డాడంట. నేను అదే 2 R15లు ఉన్నాయింది అని చూస్తున్నా. ఫస్ట్ వీని బండి అని డౌట్ కొట్టింది. సూపర్ రా చింటో, సూపర్ రా.
बाबा इंश्योरेंस होता है इसका? होता शायद. अरे फुल स्पीड में गिरा क्या? कुछ नहीं हुआ ब्रो, खाली ये थोड़ी ये बोले तो ये नहीं, ये మిర్రర్ పోయింది మన బండికి. ఇదంటే ఒక 500లో వచ్చేస్తుంది. కొత్తది వేయించుకుండు పాపం, 2 రోజులకి ఇరిగిపోయింది బండి. అయితేనే ఉంటాయి, ఏం చేస్తాం ఇక. ఇక్కడ పక్కకే మనకైతే ఎన్జిఓ కాలనీ ఉందంట. సో మనకి గర్ల్స్ బైకర్స్ కూడా వచ్చినారు అండ్ మోస్ట్లీ చాలా మంది అయితే వచ్చారు. యా చూద్దాము. ఇక్కడైతే కేక్ కటింగ్ అయిన తర్వాత ఎన్జిఓ కాలనీ ఒక ఫౌండేషన్కి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఫుడ్ గిట్లా వీళ్ళు అక్కడ వాళ్ళకి ఇస్తారంట ఫుడ్ అయితే. సో బాయ్స్ ఇప్పుడైతే మొత్తం అందరూ ఆల్మోస్ట్ ఒక 20 బైక్స్ దాకా అయితే వచ్చేసినాయి. ఫాలో ఎంపీ రాజా వ్లాగ్స్ నా వీడియో కూడా వస్తుంది. ఓకే, మన గౌతమ్ బ్రోకి కూడా సపోర్ట్ చేయండి, నాకు కూడా సపోర్ట్ చేయండి, డబుల్ సపోర్ట్ అవుతుంది సరేనా, ఇలాగే సపోర్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే షోరూమ్లో అయితే కేక్ కటింగ్ అవుతుందంట. సో ఇక్కడ కేక్ కటింగ్ అయిన తర్వాత మనమైతే సో ఈ ప్లేస్లో చేస్తారు కావచ్చు మోస్ట్లీ కేక్ కటింగ్. అసలు కేక్ పైన ఏం రాపిచ్చారో చూద్దాం. అది 69th యమహా డే అంటే ఇది కొంచెం ముందే సెలబ్రేట్ చేయాలి, లేట్ అయిపోయింది అంతే. మార్నింగ్ కేక్ తింటున్నాం మనం. ఫీల్ అన్నట్టున్నారు. హియర్ వి గో స్టార్టింగ్ అయితే ఫస్ట్ మొత్తం వీళ్ళు స్టార్ట్ అవుతున్నారు. అండ్ ప్రతి వ్లాగ్లో మనం మాట్లాడుకుంటాం ఎంటీ రాజా, యూ ఆల్ నో దట్ గాయ్. అండ్ B3 షోయబ్, ఇంకా హరీష్ నా ఇంటర్ ఫ్రెండ్. అండ్ దిస్ గాయ్ ఇస్ రిషి. వీలీ కొట్టి కింద పడ్డాడు సీదా. బ్లర్ చేద్దాం బైక్ ఇట్లా గేర్ పోయింది. నెవర్ గివ్ అప్, బట్ రైడ్కి వచ్చింది. నిన్న నైటే పడ్డాడు, ఇప్పుడే వచ్చిండు. సో ఈ బ్రో MT-15 డూ సపక్కా రైస్. ఓకే, సో హియర్ వి గో. అందరు అయితే స్టార్ట్ అవుతున్నారు. ఫస్ట్ అయితే ఐసా నై కర్నా. ఓకే, ఫుల్ ప్రొఫెషనల్, ఓన్లీ ఇంగ్లీష్. యా బ్రో. గుడ్. కంటెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మరీ ఫోటో తీస్తుంది. ఒక ఫోటో చాలు. రాంగ్ రూట్. ఎంత రాంగ్ రూట్? ఫైన్ 2000 తీసుకో బండిలో పెట్టుకోవాలి. సో ఇట్లా మొత్తం గ్రూప్ అయితే వచ్చారు. గర్ల్స్ కూడా ఉన్నారు, 3 గర్ల్స్ 4 ఉన్నారు, సారీ. RX100 స్మోక్ ఎక్కువ వస్తుంది అనేసి బ్యాక్ ఉన్నామంటారు. బట్ యా, ఇట్స్ కొంచెం వరకే వస్తుంది స్మోక్ అయితే. ఒక 2-3 minutes వస్తుంది. అది కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు వస్తుంది అంతే. అది తర్వాత వెళ్ళిపోతుంది స్మోక్. ఫస్ట్ డేంజర్గా వస్తుంది అనుకోండి, ఇట్స్ సెకండరీ మ్యాటర్. యా, షీ ఈజ్ మై గర్ల్. ఓకే, ఫాలో హర్. फॉलो शी. ओके एक व्हीली मारो. या అందరికి హెల్మెట్స్ ఉన్నాయి కదా.
Yeah, we know that. సో అందరూ సింగిల్ లైన్ అనేది ఫామ్ చేయాలి. సో ఈ ఇండెక్స్ ఫింగర్ మీనింగ్ ఏంటంటే సింగిల్ లైన్లో అందరు ఫామ్ చేయాలనేసి. సో ఇట్లా మనం లెఫ్ట్ సైడ్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని. సీరియస్లీ అన్నీ ఒక 20 బైక్స్ వరకు ఉన్నాయి. అండ్ R15 అండ్ R3. సో క్రేజీ ఉంది బైక్ అయితే అందరివి. హరీష్ ఆగుతలేడు కదా, మొత్తం స్మోక్ని బయటికి తీసేస్తుండు. బ్రేక్ఫాస్ట్ రైడ్ అప్పుడే వచ్చేసిందా బ్రేక్ఫాస్ట్? చాలా దూరం వచ్చేసినాం గాయస్ మనమైతే. ఓకే ఓకే. అండ్ దెర్ ఇస్ ఎ వన్ గర్ల్ విత్ పోనీటైల్. అది ఏమంటారో తెలియదు కానీ తన హెల్మెట్ అయితే బాగుంది, లైక్ పింక్ కలర్. అండ్ గుడ్ హెల్మెట్. హెయిర్ కలర్ కూడా మంచిగా ఉంది. మా మమ్మీ ఈ వ్లాగ్ చూస్తే తిరుగుతుంది కావచ్చు, ఇవే పనుల మీద పోతున్నాం ఆ బ్లాగ్ అంటది. బ్రో బ్రో వీలి ఏక్ బార్ బ్రో ప్లీజ్. యాక్సిడెంట్ అయింది అందుకే కొడతలేడు వీలి. మేము మారనా? నాకు వాడు మళ్ళీ పడితే నాకు పంచాయతీ, నేను కొట్టి నందుకే పడ్డా అని అదొకటి వస్తుంది పేరు. సో గాయ్స్ ఇప్పుడైతే మనం అయితే ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసినాం. అండ్ ఫ్యూయల్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసినాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది ఐ గెస్. కాదు అది. సో రైడ్ అయిపోయిన తర్వాత ఒక ఫౌండేషన్కి అయితే వెళ్తాం అనుకుంటాం మనమైతే. ఫౌండేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ షోరూమ్కి రిటర్న్ వచ్చేసి రైడ్ అనేది ఎండ్ చేద్దాం. సో బాయ్స్ ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయేసరికి 9కి వచ్చినాం అనుకుంటా ఐ గెస్. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ ఇట్స్ 11:24. అరే మొత్తం ఫాగ్ లైట్లు అన్నీ ఉన్నాయి కదా, వస్తున్నాయి. ఈ లైట్ మంచిగా ఉన్నది, ఈ లైట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఇంకో లైట్ ఏమో అని అయితే అవి కూడా బ్లింక్ అవుతాయా? నైస్. ఇక నా బండి ఏడున్నది, ఆడున్నది. సో ఇంత టైం అయింది, ఆల్మోస్ట్ ఎంత 1.5 hours 2 hours అయింది ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ దగ్గరనే. బైక్స్ అన్నీ ఒకసారి మీకు చూపిస్తా. ఇట్లా ఇది బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే. అన్నీ R15 ఉన్నాయి, ఒకటి V3 ఉంది. V3 కిదరే, వేర్ ఆర్ యూ? ఇది V3, ఎస్ అది V3. సో ఇది మనోడే. సో ఇట్లా అయింది రైడ్ మొత్తం. నా దాంట్లో ఎయిర్ ఫిల్టర్ ఉన్నది, బట్ అట్లాంటి సౌండ్ రాదు. బికాస్ ఆ సౌండ్ వచ్చే ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే మన ఇంజన్ ఫక్ ఆఫ్ అయిపోతుంది. జస్ట్ ఒక లాంగ్ టర్మ్ రాదు మనకి ఇంజన్. సో అదన్నమాట. స్టార్ట్ అయిపోదామా? కొంచెం లాస్ట్ ఉంటే బెటర్. ఈ లైన్లో ఎవరు కరెక్ట్ ఫామ్ మెయింటైన్ చేయకున్నా కానీ బిస్కెట్ అయిపోతుంది, ఒకనికి ఆగులుకుంటాం. సో మనం లాస్ట్ ఉంటే మనకు కూడా కంటెంట్ వస్తుంది.
అందరు సింగిల్ లైన్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు డెస్టినేషన్ ఎక్కడికంటే ఒక ఫౌండేషన్కి వెళ్తున్నాం. బట్ నేమ్ అయితే నాకు తెలియదు. నేను ఫౌండేషన్కి వెళ్తున్నామని ఒక్కటి తెలుసు, క్లారిటీగా నేమ్ అయితే తెలియదు నాకు, ఏ ఫౌండేషన్కి వెళ్తున్నాం ఏంటి అనేది.